నమస్తే అండి. నమస్తే అండి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా, జగనా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకండి? అంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఈ రాజకీయాల్లో అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగిందండి. అంచేతండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ప్రజలకి సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయి. తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది అనేది మా పూర్తి విశ్వాసం. ఓకే అండి. జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. అలాగే చంద్రబాబు కూడా ఎప్పుడో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి మేనిఫెస్టో జనాలు నమ్ముతారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో అనేది ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగాను దాన్ని ఇంప్లిమెంటేషన్ మాత్రమే పథకాల్లో చేయడం అంటే జరిగిందండి. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇచ్చిన పథకాలకే దిక్కులేదు. ఇప్పుడు పెట్టినవి ఏంటంటే దీన్ని ఆల్టర్నేటివ్గా మళ్ళీ దీన్నే కాఫీ కొడుతూ అదనంగా డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. మరి ఒకప్పుడు ఏంటంటే ఈ పథకాల వల్ల రాష్ట్రం అంతా అభివృద్ధి అంతా కుంటుపడిపోతుంది, అప్పుల పాలైపోతుంది అన్నారు. మరి డబ్బులు ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు కదా. ఆర్థికంగా రాష్ట్రం లాస్ అయిపోద్ది. అంచేత ఆయన వస్తే ఆర్థికంగా రాష్ట్రం అంతా లాస్ అయిపోద్ది అనేది ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పథకాలు అందరికీ అందుతున్నాయండి, 100% అందుతున్నాయి. మరి ఇదిగో ఇచ్చిన పథకాల్లోని 2 నెలల నుంచి ఈ పెన్షన్లు లేక ముసలోళ్ళు ముదకోళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారండి. మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకురావడానికి ఎవరు డబ్బులు వచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ఒకప్పుడు అయితే జగన్ గారు మొత్తం డబ్బులను పట్టుకొచ్చేవారు. మళ్ళీ జగన్ గారు వస్తేనే ఇంటికెళ్ళి మంచం మీద ఉన్న ముసలమ్మకి డబ్బులు అందడం జరుగుతుందండి. తర్వాత పథకాలు కూడా కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ కరప్షన్ లేని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయండి. అంటే పథకాలతో పాటు జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయాలు అండ్ అలాగే ఆర్బీకే కేంద్రాలు, హెల్త్ సెంటర్లు అండ్ అలాగే స్కూళ్ళు డెవలప్ చేశారని అంటున్నారు. నిజంగా అన్ని రకాలుగానండి, ఒకటని లేదండి. ఇప్పుడు అభివృద్ధి లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. అభివృద్ధి లేకపోవడం అంటే అభివృద్ధి అంటే ఏంటండి? సగటు మనిషి ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ వెళ్ళడం కూడా అభివృద్ధే. మానవుడైన వాడు భూమి మీద అలా ఉండిపోకుండా పరిగెత్తగలుగుతున్నాడు. ఇవాళ తనగా నిలబడడం ఎలాగనేది ప్లాన్ చేసుకోగలుగుతున్నాడు. ఇంట్లో సకల సౌకర్యాలని ఇవాళ పొందగలుగుతున్నాడు అంటే కేవలం జగన్ గారు వాళ్ళండి. గత 40 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్ గారితో పోల్చుకుంటే ఎవరిని కూడా పోల్చుకోవడం లేదండి. అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి జనాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారండి. జగన్ గారు ఇప్పుడు సింగిల్గా వస్తున్నారు, చంద్రబాబు వచ్చేసి పొత్తులతో వస్తున్నారు. ఎవరికి అంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు 100 మంది అండి. అంత మాత్రం వాళ్ళు సాధించలేదు కదా. పాండవులు తక్కువ మంది అని సాధించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కావచ్చు. ఒక్కరైనా ఎవరు అనుకుంటున్నారండి? యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా జగన్ గారికి అండగా ఉన్నారు.